రాజేందర్ గారు పట్టించుకోలేదు. ఈటల రాజేందర్ గారు ప్రధానంగా మీరు బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి ఫోన్ ట్యాపింగ్ చేసి వివిధ కారణాలు మీరు ఇతరులతో మాట్లాడే వాయిస్ని వింటూ మీరు ప్రభుత్వాన్ని కూల్చివేయడానికో లేదా కొంతమంది అసమ్మతిలను దగ్గర తీసుకోవడానికో చేశారనేది ఒక అంశం. అయితే ఇంకొక అంశం, మీరు తెలంగాణలో ఉన్న బీసీ కులాలందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక బీసీ ఉద్యమం తీసుకురావడానికి ఈటల రాజేందర్ ప్రయత్నం చేశారు. బీసీల పక్షాన ఉన్నాడు, అందుకే మిమ్మల్ని బీఆర్ఎస్ నుంచి గెంటి వేశారు అని చెప్తారు. నిజమేనా? ఇదేమైనా? యాక్చువల్గా కూల్చడం అనేది మా సొంత కంట్లో మేము వేలు పొడుచుకున్నట్టు, మాకు అట్లాంటి ఆలోచన ఎప్పుడు లేదు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ 4 కాళ్ళ పాటు బతికి బట్టగట్టాలంటే ఇవాళ గ్యాప్ ఎక్కడంటే బీసీల పరంగా ఓబీసీల పరంగా ఉన్నటువంటి పాపులేషన్ని పార్టీకి అటాచ్ చేయాలన్నటువంటి దాంతో నేను అనేకమైన పనులు చేసిన. మీకు ఐడియా ఉండాలి, వీరికి ఐడియా ఉండుంటుంది. 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక బీసీ కులాలతోటి ఇంటరాక్ట్ అయింది నేను అసెంబ్లీలో. మీకు ఐడియా ఉంటుంది ఎవరికన్నా, ఇలా ఆ చారికి ఉండొచ్చు ఐడియా. చివరికి కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ చైర్మన్ అప్పుడు స్వామిగౌడ్ గారు, తర్వాత ఈ చారి గారు బీసీ కులాలలో ఉన్నటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను అందరినీ కూర్చోబెట్టి 3 days నేను కాన్క్లేవ్ పెట్టిన. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. దానికి మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్లనే ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తే వాళ్ళ సొంత కాలమే బతికేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు పదే చెప్తారు కదా, నా కొడుకు మంచిగా చదువుకున్నాడు కాబట్టి అమెరికాలో బతుకుతున్నాడని చెప్పి గది అందియాలి. వైద్యం కూడా మంచిగా అందియాలి. తర్వాత వాళ్ళకు రెడ్డి హాస్టల్, వెలమ హాస్టల్, మనకు ఇట్లా హాస్టల్స్ ఉంటే వాళ్ళకు ఇక్కడికి వస్తే ఒక హాస్టల్ నడవడానికి ఆస్కారం ఉండదు. అట్లాంటి కూడా అంటే అన్న నుంచి వచ్చినాయి 78 కులాలకు ఆత్మగౌరవాలు. ఇట్లా మేము పార్టీని బలోపేతం చేసే పని చేసినాం తప్ప కేసీఆర్ని ముఖ్యమంత్రి దించాలి పిచ్చి ఆలోచన మాకు లేవు, నిజంగానే లేవు. ఒక నికార్సైన బీసీ అనుకోవచ్చా ఈటల రాజేందర్ గారిని? బీసీ అని కాదు, న్యాచురల్గా అందరికంటే డౌన్గా ఉండేటువంటి ఇయాలిటీ కూడా దళితులే ఉంటారు, ఎస్టీలే ఉంటారు. ఇవాళ బీసీలలో కూడా అనేక కులాలు ఉంటాయి. నేను వచ్చిన నేపథ్యం అణగారిన వర్గాలకు నోరు లేని వాళ్ళు కాబట్టి ఇప్పటికీ సమాజం ఇలా ఇన్ని రాజ్యాంగ రక్షణలు కల్పించినప్పటికి కూడా, ఇంత వెల్ఫేర్ వచ్చినప్పటికి కూడా వాళ్ళ బతుకుల్లో వెలుగు రాలేదు కాబట్టి న్యాచురల్గా ఆ వర్గం వైపు నేను ఉంటాను, అనగారిన వర్గాల వైపు నేను ఉంటాను. ఒక బీసీలు కావాలి ఈటల రాజేందర్ గారికి, ఓట్లు రావాలంటే బీసీలు కావాలి, మీకు మంత్రి పదవి కావాలంటే బీసీ కోటాలో రావాలి. కానీ ఇదే ఈటల రాజేందర్ గారు తన కొడుకుని మాత్రం నితిన్ రెడ్డి అని పెట్టుకున్నారనే విమర్శకు ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్పన్నా, రఘువీరారెడ్డి కూడా పెట్టుకున్నాడు, కావాలి పెట్టుకుంటారా? ఇక్కడ ఇష్యూ వెరీ సింపుల్ రమేష్ గారు. ఈటల రాజేందర్ అంటాడు ఎప్పుడు ఒక బీసీ దాన్ని అడ్డం పెట్టుకుని పదవి అడిగినాడు కాదు, తన సొంత కాళ్ళ మీద ఎదిగి ఈ స్థాయికి వచ్చి గుర్తుపెట్టుకో. మనిషి కనబడతాడు, మతం కనబడదు. రాజేందర్కి కులం కనబడదు, ఆయన దుఃఖం కనబడుతుంది. రాజేంద్ర గారు, మాలాంటి వాళ్ళు చాలా మంది బీసీ సంఘాల నాయకులంతా ఈటల రాజేందర్ బీసీ బిడ్డ, ముదిరాజు బిడ్డ అంటారు. మీరేమో దాన్ని ఓన్ చేసుకోవడానికి శంకిస్తున్నారా? బీసీ అనే ముద్ర పడుతుంది, రాజకీయంగా ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నారా? ఒక మాట చెప్పన్నా, పొలిటికల్ లీడర్ అంటాడు తన ఫిలాసఫీ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా పొత్తుల సర్దిలాగానే ఉంటాడు, అందరి వాడిలాగానే ఉంటాడు తప్ప కొందరి వాడికి ఎప్పుడు ఉండే ప్రయత్నం చేయడు. కానీ రాజ్యాంగం, అంబేద్కర్ గారు గొప్ప ఒక మాట చెప్పి, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఎప్పుడు కూడా ప్రభుత్వ చూపు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వైపు ఉండాలి అని చెప్తారు. పూరెస్ట్ ఆఫ్ పూర్ వైపు ఉండే క్రమంలోనే ఈ వర్గాలతో ఐక్యమైన. రెండవది, నీకు అన్ని విషయాలు తెలుసు, నీకు అంటే అడుగుతున్నావు, బాధ అనిపిస్తుంది. ఇవాళ మీరు ఎప్పుడన్నా ఇందిరా పార్క్ దగ్గర ఎవరు టెంట్ వేసినా కూడా, ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఇవాళ టీచర్ కావచ్చు, లేకపోతే మా విఆర్ఏ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, మా మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ టెంట్ల కింద మాట్లాడిన బిడ్డ ఈటలనే గుర్తుపెట్టుకో. చెప్పండి, ఆర్టీసీ కార్మికుల నుంచి రిస్క్ ఎవరు తీసుకుని? నేను తీసుకున్నా. మా మున్సిపల్ కార్మికులను డిస్మిస్ చేసినాడు, ఎవరు తీసుకున్న రిస్క్? నేను తీసుకున్నా. మంత్రి పదవి ఉండంగా కూడా, ఇది గుర్తుపెట్టుకోవాలి, మంత్రి పదవి ఉండంగా కూడా, మంత్రి పదవి కంటే కూడా నా మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలే ముఖ్యమని చెప్పి కొట్లాడినోడండి. మంత్రి పదవి కంటే కూడా నా ఆర్టీసీ కార్మికుల జీవితాలే ముఖ్యమని కొట్లాడినోడండి. తెలియదా మీకు? నాకు ఐడియా ఉండాలి. కొంతమంది విధవలు మా దాంట్లోనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పిండు కేసీఆర్. గవాలని మేము మమ్మల్ని పట్టుకొని మీరు సందర్భంని బట్టి మా పద్ధతి ఉంటుంది.
రాజేంద్ర గారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బాగా చర్చ జరుగుతుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారి నేతృత్వంలో గవర్నర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, దీని మీద సమగ్ర విచారణ జరపాలని. ఏమైనా అడుగు ముందుకు కడుతుంది అనుకుంటున్నా, అలాగే ఉంటుంది అనుకుంటున్నా? వాళ్ళు నిజాయితీ ఉంటే ముందుకు పోతుంది, నిజాయితీ లేకపోతే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గురించి చెప్తున్నారు మీరు? నాకు తెలిసి దీని మీద ఇప్పుడు అంతా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎన్నడో ఒకనాడు ఇది మళ్ళీ వస్తుంది సమస్య, దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ బీసీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదే బీసీ నాయకులందరూ కలిసి మిమ్మల్ని పార్టీ పెట్టండి, పార్టీ పెడదాం, తెలంగాణ అంటేనే బీసీ యాంగిల్లో మనం ముందు తీసుకెళ్దాం, మీరు బలమైన నాయకుడిగా ఉంటారు అంటే ఈటెల భయపడ్డాడు, డబ్బులు తీయాల్సి వస్తుందని, అందుకనే పార్టీ పెట్టలేదు, బీజేపీ పంచం చేరాడు అనేదానికి నిజముందా? మిమ్మల్ని పార్టీ పెట్టమని ప్రపోజల్ చేయడం కానీ మీరు భయపడ్డాం కానీ? పార్టీ పెడదామని అనుకున్నమాట వాస్తవం, కానీ బీసీనే బేస్ చేసుకొని పార్టీ పెడదామన్న మాట తప్పు. పార్టీ పెడదామనుకున్నాం కానీ బీసీల పార్టీ పెట్టాలనే భావన ఎప్పుడు రాలేదు. ఎందుకు బీసీలకు రాజ్యాధికారం సాధ్యం కాదనే భయం ఉందా మీకు? అసలు అనేక నేను ఆ లోతులోకి పోను కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం, గుర్తుపెట్టుకోండి, చాలా చైతన్యవంతమైన సమాజం. అసలు సార్ ఈ పార్లమెంట్ నిజానికి తెలంగాణలో బీసీలు ఒక తాటిపైకి వచ్చి బీసీలు రాజ్యాధికారం దిశగా కొనసాగాల లేదా కేవలం 4% లోపు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ 54 నుంచి 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం వైపు తీసుకెళ్లడానికి ఒక బీసీ నేతగా మీరేమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఇంకొకటి, బీజేపీ బీసీ సీఎం చేస్తామని కూడా గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హామీ కూడా ఇచ్చింది. ఎవరు బీసీ సీఎం అంటే ఈటెల రాజేందర్ గారిని చేద్దాం అనుకుందా, లక్ష్మణ్ గారిని చేద్దాం అనుకుందా, బండి సంజయ్ గారిని చేద్దాం అనుకుందా? ఇక ఎవరు చేద్దామనేది నాకు తెలియదు కానీ ఓబీసీ 50 ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క బీసీ సీఎం కాలేదు కాబట్టి 52% ఉన్నటువంటి జనాభాకు ఒక్క సీఎం కాకపోవడం ధర్మత కాదు కాబట్టి రాజ్యాంగంలో అందరినీ ముందుకు తీసుకుపోయి అందరినీ కలుపుకొని పోయి నిజంగా పూర్వశత పూర్కి అధికారం రావాలంటే కోరంతో బీసీ సీఎం అనౌన్స్ చేశారు. సరే అది ఆ కాలానికి సమయం సరిపోయిందా, స్ట్రాటజీ సరిపోయిందా, అప్పుడు ఏమైంది పక్కన పెడితే, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా ఆ సోషల్ బ్యాలెన్స్ ఆలోచన మాత్రం ఉంది కాబట్టే ఇవాళ కేంద్ర క్యాబినెట్లో ఎన్నడూ లేని